ఫస్ట్ ఆఫ్ ఆల్గా గౌరవ గారి దంపతులకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే డయాస్ అలంకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ఇన్స్టాలేషన్ ఫంక్షన్ సేమ్ జూలై 30 తారీఖు జరిగిందండి. సేమ్ మళ్ళీ గవర్నర్ అఫీషియల్ విజిట్ అంటే లాస్ట్ వర్కింగ్ డే కూడా మనం 30 తారీఖు రావడం అనేది మన అదృష్టం వల్ల. యాక్చువల్గా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం రోజు గవర్నర్ గారి హెల్త్ కూడా ఆ రోజు ఇంటర్నేషనల్ పరంగా ఆయన జర్నీ చేసి రావడం జరిగింది. తను కూడా లాస్ట్ టైం కూడా సార్ బ్యాక్ పెయిన్ వల్ల కూడా ఆ మీటింగ్ రావడం జరిగింది కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్కి గవర్నర్ గారు విజిట్ చేశారు ఫస్ట్ మనకి. లాస్ట్ మన విజిట్ కూడా ఇదే సేమ్ 30 డేట్ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, మనం చేసే ప్రోగ్రామ్స్ కానీ, యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా క్యాబినెట్ లెవెల్లో ఒక గుర్తింపు తీసుకొచ్చినాయండి. గుర్తింపు తీసుకురావడానికి మన క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా కృషితో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్లో గుర్తింపు తీసుకురావడంలో మనందరి పాత్ర ఉందన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే జూలై కాడి నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ క్యాలెండర్ ఈవెంట్స్ బోర్డు అంతా ఉన్నాయి. అన్ని ఈవెంట్స్ అన్ని కూడా ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది. గవర్నర్ గారిని చూడడం జరిగింది. ఇవి ఎన్ని కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా మంచి యాక్టివిటీస్ చేయడం జరిగిందండి. క్లబ్లో మాకు మా యొక్క సెక్రటరీ నల్ల శ్రీనివాసరావు గారు ఉండి, అలాగే ట్రెజరర్ ఊరకిషోర్ గారు ఉండి, మెంబర్షిప్ కలెక్షన్ ఫీజు కలెక్ట్ చేసే విధానంలో కానివ్వండి, డ్యూస్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, డిస్ట్రిక్ట్ డ్యూస్ కానీ అన్నీ కూడా టైం టు టైం ఫస్ట్ ఇన్స్టాలేషన్ రోజే మనకు కట్టడం జరిగింది. అలాగే గవర్నర్ గారిని మనం కార్యక్రమానికి లాస్ట్ టైము తెలుగు భాష దినోత్సవాన్ని గవర్నర్ గారిని అతిథిగా తీసుకుని మనం ఉయ్యూరు సెంటర్లోనే ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగిందండి. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే మంచి గుర్తింపు కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు అనేది అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం కానివ్వండి, పిల్లలకి మంచి గ్రాడ్యుయేషన్, మంచి పిల్లలకి ఈ కాలేజ్లో కానీ ఎన్సిసి డేస్ కానీ, ఇలాంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతోమంది ఇన్స్టిట్యూషన్స్, అలాగే పాఠశాలలు, అలాగే కాలేజెస్, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు గుర్తింపు తీసుకొచ్చినాయి. అలాగే ఈ సంవత్సరం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను జాయిన్ చేసింది మన డాక్టర్ రాహుల్ పల్లి సుధాకర్ గారు. ఆయన సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆయన యొక్క డైనమిక్ లీడర్ యొక్క పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ వల్ల నేను కూడా ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా డాక్టర్ రాహుల్ పల్లి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరో గొప్ప లీడర్, యాక్చువల్గా మనం ఆయనకి వెళ్తే కనుక మాట్లాడటానికి ఒక హాఫ్ అవర్ పడుతుంది. అలాంటి వ్యక్తి మన లోకల్ వెంకట సాంబశివరావు గారు. ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్స్ డే కాడి నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అలాంటి ఫొటోస్ మీరు చూసే ఉంటారు. ప్రతి ఫోటోలో కూడా డాక్టర్ రాహుల్ పల్లి సుధాకర్ గారు, అలాగే మన లోకల్ సాంబశివరావు గారు లేని ఫోటో లేదు. ప్రతి కార్యక్రమం ఈచ్ అండ్ ఎవ్రీ కార్యక్రమంలో కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్స్ అండి సాంబశివరావు గారికి. ఎందుకంటే క్యాబినెట్లో ఒక మంచి హోదా ఉన్న వ్యక్తి. ప్లస్ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరులో ప్రతి కార్యక్రమం ఆయన బిజీ ఉంటాం షెడ్యూల్ వల్ల ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. ప్లస్ ఇక అలాగే అనేక స్కూల్స్కి ఆయన డొనేషన్స్ కానీ, పాఠశాలకి పేద విద్యార్థులకి సైకిల్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే డొనేషన్స్ ఫీజులు కట్టడం కానివ్వండి, బుక్స్ ఇవ్వడం కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో కూడా ఆయనకి బస్ పాసెస్ కానీ ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చెప్తా పోతే చాలా లిస్ట్ ఉంది. ప్రతి కాలేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూసే ఉంటారు, ఆయన కాళ్ళ మీద పడి ఆసక్తి తీసుకుంటూ ఉంటారు పిల్లలు. అంత గొప్ప వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి నాకు ఈ సర్వీస్ ఈ ఇయర్లో చాలా బాగా చక్కగా చేయడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా యొక్క కుడి భుజం కుడి ఎడమ అయిన మన నల్ల శ్రీనివాసరావు గారివ్వండి, ఊరకిషోర్ గారివ్వండి, చాలా ఎక్సలెంట్గా ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా సార్ రాను అని ఎప్పుడు అనలేదు. నల్లి శ్రీనివాస గారు నా సెక్రటరీగా మంచి బాధ్యతలు నిర్వహించారు ఆయన. నేను ఇప్పుడు వెళ్ళినా కూడా కాదు, లేదు, నేను రాను సార్, నేను నాకు పని ఉందని అలా ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ట్రెజరర్ ఊరకిషోర్ గారు
ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండటం వల్ల ఈ యొక్క లయన్స్ క్లబ్ని మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించాం. గవర్నర్ గారు అదే అంటారు, సార్ లాస్ట్ డేలో నన్ను వర్కింగ్ చేపిస్తాను రావడం గారు. యాక్చువల్గా ఈ లయన్స్ క్లబ్ అనేది ఒక గుర్తింపు తీసుకొచ్చిందండి. నా కెరీర్లో ఒక గొప్ప లీడర్గా తీర్చిదిద్దింది. ఇది డెఫినెట్గా నాయకత్వ లక్షణాలు ఒక లీడర్కి ఎలా ఇవ్వాలనేది మన పెద్ద లీడర్స్ అందరి ద్వారా నేర్చుకుని నాయకత్వ లక్షణాలు ఒక లీడర్ ఉంటే గుడ్ క్వాలిటీస్ ఏంటి, యాటిట్యూడ్స్ ఏంటి, నాయకత్వం, బలం ప్లస్ మనకి సాహసం, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి లీడర్ కావాల్సిన ఇవన్నీ కూడా డెఫినెట్గా అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ, యాక్చువల్గా ఈ మనం చేసే యాక్టివిటీస్ ఏదైతే ఉందో మీడియా పరంగా ఇంత హైలైట్ అవ్వడానికి ఒక ప్రముఖ వ్యక్తి ఎవరంటే మా మిత్రుడు ప్రకాష్. యాక్చువల్గా ఒకసారి ప్రకాష్ సార్ మా బాల్యమిత్రుడు ఎక్సలెంట్గా మా కార్యక్రమాలన్నీ కూడా మీడియా పరంగా కానీ అన్నీ కూడా ప్రతిదీ చాలా బాగా సపోర్ట్ ఎక్సలెంట్ చాలా మన హానరబుల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు గురించి చెప్పాల్సి వస్తే 2023-24 ఈ లైనిజం ఇయర్లో ఒక లీడర్ ఎలా ఉండాలి, ఒక క్లబ్స్ని ఎలా యాక్టివ్ చేయించాలి, ఎలా నడిపించాలి అనే లివింగ్ ఈజ్ గివింగ్ ఈజ్ లివింగ్ అని ఒక నిదానంతో మనం ముందుకెళ్ళడం జరిగింది మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు. ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు తన యొక్క హయాంలో 106 క్లబ్బుల్ని మేనేజ్ చేస్తూ ఇంటర్నేషనల్ పరంగా ఎన్నో కాన్ఫరెన్స్లు చేస్తూ క్లబ్స్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమి గ్లోబల్ కాసెస్ ఏమున్నాయి, ఆ గ్లోబల్ కాసెస్ మీద మొక్కలు నాటడం కానీ, లేకపోతే విజన్ కానీ, అలాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, అలాగే సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మొక్కలు నాటడం కానీ, ఎంతో మందికి విజన్ పరంగా కళ్ళజోడులు కానీ, ఆపరేషన్స్ కానీ, రక్తదానాలు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి పేర్లు తీసుకొచ్చిన మన డైనమిక్ లీడరు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి ఈ సంవత్సరం పరంగా 2023-24 ఎక్సలెంట్ కార్యక్రమం చేసి మన అందరినీ కూడా ముందు తీసుకెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా గవర్నర్ గారికి మరియు ఫస్ట్ లైన్ లేడీ మన గవర్నర్ గారి మేడం గారికి కూడా ధన్యవాదాలు.